వ్యవహారాలు అయ్యే ఉంటాయి కదా, ఉమ్. మంత్రి ఈ గోడలో అక్కడే ఉంటారు చూసుకుంటారు ఆయన. కాబట్టి అవన్నీ చూసుకుంటారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా మనమే ఉంటాము, అందుకని గెలిపిస్తున్నాం, చంద్రబాబు గారు చెప్పారు మనకు కూడా ఇస్తానన్నారు అన్నటువంటి కోణం చెప్పుకొచ్చారు. దాని ఆధారంగా ఆయన అందుకు ప్రిపేర్ అయ్యారని, అందులో భాగంగా గెలిచాక ఫస్ట్ ఈ అక్కడ ఉన్నటువంటి అధికారులకి, వివిధ విభాగాల అధికారులకి ఏదో డిన్నరో లంచో అరేంజ్ చేశారట. అరేంజ్ చేసి మనం గెలిచాము, ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా ఉండండి అనేటటువంటి చెప్పడం కోసం, అంటే మా తరపున మాట వినండి అని చెప్పడం కోసం అక్కడ చేశారట. చెయ్యగానే ఈ విషయం వెంటనే నాగబాబు గారి నోటీస్కి తీసుకెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం చెప్పండి, ఇతను ఇట్లా చేస్తున్నాడు, గెలిచింది మనం అయితే ఆయన పెత్తనం అని ఆశిస్తున్నాడు. ఎందుకు వచ్చిందంటే అప్పటికే క్లాషెస్, ఎలక్షన్స్ రన్నింగ్లోనే వచ్చినాయి. ఇప్పుడు సర్పంచ్ది ఒకటి గొడవ అయింది కదా, అతన్ని అక్కడి నుంచినే ఇక డిస్ప్యూట్ పైకి స్టేజ్కి వెళ్ళింది. ఆ టైంలో ఇతను పెత్తనం ఏదో చేయబోతున్నాడు అన్నటువంటి ఫీలింగ్ వచ్చేటప్పటికి, ఇది చెప్పేటప్పటికి, అందుకని నాగబాబు స్వయంగా వచ్చి కూర్చుని అధికారులతో మీరు ఎవరి మాట వినక్కర్లేదు, ఇక్కడ అన్నయ్యదే చూసుకుంటాడు, ఇది తమ్ముడే చూసుకుంటాడు అంటూ, తమ్ముడు తరపున ఏదైనా యాక్టివిటీ ఉంటే మా పార్టీ అక్కడ ఆయన పేరేదో చెప్పారు, ఇన్ఛార్జ్ జనసేన ఇన్ఛార్జ్, ఇతను చూస్తాడు, మీకు ఏదన్నా సందేహాలు ఉన్నా ఏదన్నా ఇష్యూ ఉంటే ఈ నాయకుడిని అప్రోచ్ అవ్వండి అని చెప్పారు, కానీ నన్ను అప్రోచ్ అవ్వండి అని చెప్పలే. అంటే పార్టీ తరపున ప్రతినిధి, పార్టీ తరపున ప్రతినిధి పవన్ కళ్యాణ్ గారి తరపున